మధురవాడ ఋషికొండలో ఉన్న పల్సస్ హెల్త్ టెక్ యాజమాన్యం సిబ్బందితో జరిపిన చర్చలు మూడోసారి కూడా విఫలమయ్యాయి. తమ ఈ పీఎఫ్ అకౌంట్ క్లోజ్ చేసి 4 నెలల జీతాలు ఇవ్వాలని కోరారు. 3 రోజుల సమయం ఇస్తే సమస్య పరిష్కరిస్తామని కంపెనీ హెచ్ఆర్ తెలిపారు. సో మా ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మా మేనేజ్మెంట్తో దృష్టికి తీసుకొని వెళ్ళాము, వాళ్ళతో డిస్కస్ చేసాము. మా మేనేజ్మెంట్ కూడా అష్యూరెన్స్ త్రూ మెయిల్ మాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ఏదైతే ఇచ్చారో నేను మీ అందరికీ ఇక్కడ మీడియా ముందు అండ్ యాజ్ వెల్ యాజ్ పోలీసుల ముందు కూడా అష్యూరెన్స్ ఇచ్చి చెప్తున్నాను. ఫిబ్రవరి కల్లా వాట్ ఎవర్ ద శాలరీస్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తాము. అలాంగ్ విత్ స్టాట్యుటరీ పేమెంట్స్ కూడా ఏవైతే డ్యూస్ ఉన్నాయో అవి కూడా అన్నీ క్లియర్ చేసేసి ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా అందరికీ క్లియర్ చేస్తామని అష్యూరెన్స్ అందరి ముందు కంపెనీ సైడ్ నుంచి ఇస్తున్నాను. పిఎఫ్ స్టాట్యుటరీ అంటే పిఎఫ్, ఈఎస్ఐ అండ్ పీటీ వాళ్ళకి ఏవైతే డ్యూస్ ఉన్నాయో స్టాట్యుటరీ పేమెంట్స్ అంటే అదే వస్తుంది. సో దాని మీద వాళ్ళకి ఏదైతే రిలీవింగ్ కూడా రావాల్సి ఉంటుందో అది కూడా ప్రాపర్గా మేనేజ్మెంట్ సైడ్ నుంచి కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి ఇష్యూస్ లేకుండా కంపెనీ సైడ్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాము. అవి కూడా అది కూడా ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా వాళ్ళందరికీ మేము క్లియర్ చేస్తాము. వాళ్ళ డౌట్స్ అన్ని కూడా మేము క్లియర్ చేస్తున్నాము, చేస్తాం కూడాను. ఓకేనా? ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా అందరికీ అన్ని సొల్యూషన్స్ దొరుకుతాయి. అవి కూడా మేము పిఎఫ్ వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేస్తాము ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా. ఓకేనా? అన్ని ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా వాళ్ళకి ఏవైతే రావాల్సినవి ఉంటాయో అన్నీ కూడా ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా అనేది అయితే మాకు వద్దు. 2000 వేస్తారా? ఈసారి 1000 ఇస్తారు. నాకు 3000 వేసారు, 2000 వేసారు, ఇప్పుడు 1000 పడుతుంది. రేపు పొద్దున మమ్మల్ని ఇవ్వకపోతే మాకు రావాల్సింది మాకు రాకుండా తిరిగి 17,000, 20,000 ఇవ్వమంటే మేము ఎలా ఇస్తాం? మాకు అంతే స్తోమత ఉంటే మేము ఇక్కడ ఎందుకు చేస్తాం? శాలరీ మీకు ఇవ్వకుండా తిరిగి రిటర్న్ అడుగుతున్నారు. మీరు ఇవ్వాలి అని చెప్తున్నారు. ఏమైనా